వ్యూవర్స్, మన తెలుగు రేఖ వ్యూవర్స్ అందరికీ శుభవార్తేనండి. అది ఏంటి అనుకుంటున్నారో, మరి ఈ రోజు నేను మాల సోదరులందరి కోసం మాల క్యాష్‌లో నుంచే అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసానండి. మరి ఇందులో జాబ్ చేసే వాళ్ళున్నారు, చెయ్యని వాళ్ళున్నారు. మరి మీ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా, డేట్ ఆఫ్ బర్త్‌లకు తగ్గట్టుగా ఎవరైతే అమ్మాయిలున్నారో అనేది ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా చూడొచ్చు. అది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే అండి మీ అందరికీ అర్థమవుతుంది మేము ఎలాంటి వీడియోస్ తీసుకొచ్చాము అనేది. ఇంతవరకు మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని విన్నాక మరి దీని అడ్రస్ ఎక్కడుంది అని మీరు అనుకుంటున్నారా? మరి ఈ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట హైదరాబాద్‌లో ఉంటుందండి. ఇది కుకట్పల్లికి నియర్ బైలోనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా విజిట్ అవ్వాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఆఫీస్‌కొచ్చి అయితే కలవండి. మరి ఈ రోజు నేను మాల అమ్మాయిల బయోడేటాస్ తీసుకొచ్చేసాను కాబట్టి అందులో మొదటగా ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 20/12/1999, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీఈడీ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెజెంట్ అయితే స్కూల్ టీచర్ గా జాబ్ చేస్తుంది. ఇక్కడే హైదరాబాద్ లోనే నానక్రామ్ గూడలోనే ప్రెజెంట్ ప్రైవేట్ స్కూల్లోనే టీచర్ గా జాబ్ చేస్తుంది. నెలకు 20,000 అయితే సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాల క్యాష్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. అటు ఏపీ అబ్బాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదండి. చూడడానికి బాగుండి మంచిగా కొంచెం సెటిల్డ్ గా ఉండి వాళ్ళ నేటివ్ ప్లేస్ లో అయినా కొంచెం అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. ఎవరైనా మరి ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారండి. ప్రతి మ్యాచ్‌కి మంచి మంచి సంబంధాలనేవి వీళ్ళు చూస్తూనే ఉంటారు. అదే విధంగా నేను మాల క్యాష్‌లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 9/10/1991, ఎత్తు 5'4" ఉంటుంది. ఎడ్యుకేషన్ అమ్మాయి బీ ఫార్మసీ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెజెంట్ అయితే హైదరాబాద్‌లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 60,000 వరకైతే సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే మాల క్యాష్‌లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఆ అబ్బాయి ఖచ్చితంగా సాఫ్ట్‌వేర్ జాబే చేసుండాలి అనేది అమ్మాయి వాళ్ళ మెయిన్ రిక్వైర్మెంట్ అండి. అది లోకల్ మ్యాచెస్ అయినా పర్వాలేదు, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అయినా పర్వాలేదు. కానీ ఖచ్చితంగా సాఫ్ట్‌వేర్ అబ్బాయి మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయిని కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా నేను మరో మాల అమ్మాయిని తీసుకొచ్చేసాను. ఈ అమ్మాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి హుజూరాబాద్ అండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/1996, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీ ఫార్మసీ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెజెంట్ అయితే హైదరాబాద్‌లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. మరి నెలకు వచ్చేసి 50,000 వరకైతే సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే ఓన్లీ తెలంగాణ ప్రొఫైల్స్ మాత్రమే కావాలి అనుకుంటున్నారు. ఆ అబ్బాయి ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, బిజినెస్ అయినా పర్వాలేదండి. లేదు గవర్నమెంట్ సెక్టార్ జాబ్ అయినా పర్వాలేదండి. కాకపోతే కొంచెం సెటిల్డ్‌గా ఉండే అబ్బాయినైతే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక మాల అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 1/2/1992, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి పీజీ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెజెంట్‌గా అయితే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది నేర్చుకుంటుంది. మరి అది కూడా లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసింది. ఈ ఇయర్‌లో కంప్లీట్ అయిపోతుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే హైదరాబాద్‌లో సెటిల్ అయిన ఫ్యామిలీలో నుంచి అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. అది కూడా చిన్న ఫ్యామిలీలో నుంచి అబ్బాయి కావాలనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక మాల అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/10/1994, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెజెంట్ అయితే హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు 40,000 అయితే సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మాల క్యాష్‌లో నుంచే అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. అటు తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదు, ఏపీ అబ్బాయి అయినా పర్వాలేదు. అంటే వాళ్ళ నేటివ్ ఎక్కడున్నా పర్వాలేదండి. ప్రెజెంట్ అయితే హైదరాబాద్‌లో జాబ్ చేసుకొని ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. అది పేరెంట్స్‌తో పాటైనా లేదు అనుకుంటే అబ్బాయి ఒక్కడు సింగిల్‌గా ఉన్నా కూడా పర్వాలేదు అంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మాల క్యాష్‌లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి అయితే జాబ్ ఏం చేయడం లేదండి. జాబ్ సెర్చింగ్ లోనే ఉంది. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/6/1990, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంబీఏ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెజెంట్ జాబ్ ఏం చేయడం లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా జాబ్ చేసే ఉద్దేశం అయితే ఈ అమ్మాయికి లేదండి. మరి ఎవరైనా మాల అబ్బాయిలు జాబ్ చేయని అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే మరి ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేసేయండి. మరి మీరు కూడా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కు కాల్ చేసేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.